హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ 200 గ్రాముల ఎండుమిరగాయలు అన్నమాట. డ్రై మిర్చి అన్నమాట ఫ్రెండ్స్, రెడ్ మిర్చి. ఇది ఏంటంటే కారపొడికి అని చెప్పేసి దీన్ని కట్ చేసి ముక్కలు చేసి పెట్టేసామన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఈ ఎండుమిరగాయలని ఒక్కోదాన్ని 2 ముక్కలు. వీటిని ఏంటంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. వీటిని దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ కారపొడికి ఇదేంటంటే కరివేపాకు, వెల్లుల్లిపాయలు, చింతపండు, ధనియాలు, జీలకర్ర అనమాట. సాల్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, అది మనం లాస్ట్లో కలుపుకునేటప్పుడు ఇదంతా చేసుకుని మధ్యలో వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా పెట్టేశాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి నల్ల కారానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. ఇది ఫ్రై చేయడానికి ఎండుమిరకాయలని ఆయిల్ పోసేసుకున్నా, 2 గరిటెలు పోసుకున్నా, అంటే స్పూన్లు ఫ్రెండ్స్. గరిటె అంటున్నాను కదా నేను, ఇది దీంతో 2 పోసా. కొంచెం చూడండి, వేసేస్తున్నా. వేసేసి దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లో ధనియాలు కూడా వేసేస్తున్నాము ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే దోరగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే మాడకూడదు. ఫ్రెండ్స్, ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తున్నా చూడండి. ఇది కూడా వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే చింతపండు కూడా వేస్తున్నాం ఫ్రై చేయడానికి. ఇవన్నీ కూడా వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దించేసే ముందు కరివేపాకు కడిగి ఉన్నది అట్టి పెడతాం కదా ఫ్రెండ్స్. ఇది ఇంట్లో వేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా వేసుకోవాలి. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం ఎల్లుల్లిపాయలు ఇలా పప్పుకునితో ఇలా పట్టి చిత్తపడుతుందమ్మా. చూడండి, ఇవన్నీ కూడా చిత్తపట్టుకోవాలమ్మ. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఆరిపోయినాయి కదా, ఇవి ఇందులో వేసుకోవాలన్నమాట. వీటిని ఇలా వేసుకోవాలి. ఇది మిక్సీ మీద మూత పెడుతున్నా, జార్ మీద ఇది పెట్టేసి వేస్తున్నా. చూడండి, సాల్ట్ చూపించా కదా ఫ్రెండ్స్, కానీ ఏంటంటే కల్లుప్పే మంచిదని అమ్మ అంటే మళ్ళీ అదే పెడుతున్నా. చూడండి, వేసి వెల్లుల్లిపాయలు మొత్తం వేస్తాం కదా ఫ్రెండ్స్. దీన్ని వేసి పైకి కిందకి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి మా ఫ్రెండ్స్. ఇది వేరే ప్లేట్లో పోస్తాను, అంటే వేరే ఒక సీసాలో పెట్టి గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే నెల పైన ఉంటాయి అన్నమాట. రైస్లోను, చట్నీల్లోనూ అన్నిట్లోనూ ఉపయోగించుకోవచ్చు. గట్టిపప్పు అన్నమాట. ఇది నెయ్యి, ఈ వైట్ రైస్ కలుపు తింటే చాలా టేస్టీగా మంచిదన్నమాట. వైట్ రైస్, ముద్దపప్పు, కారపు, నల్లగారం, నెయ్యి అన్నమాట ఫ్రెండ్స్. ఈ పప్పు మీద కూడా వేసుకోవాలన్నమాట.